నంద్యాల జిల్లాలో చమురు నిక్షేపాలు వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా. రంగంలోకి దిగిన ఓఎన్జీసీ శాంపిల్స్ కూడా సేకరించింది. నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాలున్నాయన్న ప్రచారం గత కొన్ని రోజులుగా జోరుగా సాగుతోంది. ఏ నలుగురు కలిసినా ఇదే విషయంపై తెగ చర్చ జరుగుతోంది. చిలుకలూరు పరిసరాల్లోని చమురు నిక్షేపాలున్నట్టు అక్కడి స్థానికులు పదే పదే చెప్తుండడం ఆసక్తికరంగా మారింది. అయితే అంతా ఉత్తుత్తే అన్న చర్చ మరోవైపు కూడా నడుస్తోంది. ఇలా రకరకాల ప్రచారాల నడుమ ఓఎన్జీసీ అదే ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ సహా కొన్ని చమురు సంస్థలు ఫీల్డ్ లోకి ఎంటర్ అవడం ఇంట్రెస్టింగ్ గా మారింది. గ్యాస్ సహా ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయన్న ప్రచారం జరిగిన రుద్రవరం, చిలుకలూరు ప్రాంతాల్లో శాంపిల్స్ సేకరించాయి చమురు సంస్థలు. మరి నిజంగానే ప్రజలు అనుకుంటున్నట్టు చమురు నిక్షేపాలు ఉన్నాయా, ఉంటే ఏ స్థాయిలో ఉన్నాయి అని మరికొన్ని రోజుల్లో చెబుతామని క్లారిటీ ఇచ్చారు అధికారులు. ఇక్కడ మిడిల్ ఈస్ట్ యుద్ధం నేపథ్యంలో ఈ చమురు నిక్షేపాల అంశం ఆసక్తి పెంచుతోంది. అక్కడెక్కడో యుద్ధం జరుగుతుంటే ఇక్కడ మనం గ్యాస్ కు ఇబ్బంది పడుతున్నాం, ఆయిల్ రేట్లు పెరుగుతున్నాయి, అలాగే పెట్రోల్ బంకుల దగ్గర క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. దీంతో నంద్యాల జిల్లాలో నిజంగానే చమురు నిక్షేపాలు ఉన్నాయని తేలితే పరిస్థితి ఎలా ఉంటుంది, నిజంగానే బిగ్ రిలీఫ్ ఉంటుందా అన్న విషయాలు చర్చనీయాంశమయ్యాయి. మరి చూడాలి ఈ శాంపిల్స్ సేకరించిన చమురు సంస్థలు ఏం తెలుస్తాయో.